ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలగారు, అయ్యో బాలగారు, సుందరి దించండి బాలగారు. అయ్యో బాలగారు, సుందరి నన్ను దించండి ప్లీజ్. చాలా బాగా చేసావు సుందరి. మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయిన 6 కంటెస్టెంట్స్ ఎవరంటే కీర్తి, పల్లవి, సంయుక్త, ఊర్వశి, ఎస్ ఎస్, జాను, త్రిపుర, రేపు సెకండ్ రౌండ్ జరుగుతుంది. పార్టిసిపెంట్స్ అందరూ బాగా ప్రాక్టీస్ చేసి ప్రైజ్ మనీ గెలవడానికి రెడీగా ఉండండి. ఆల్ ది బెస్ట్. సుందరి నువ్వు నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయ్యావు. సుందరి నేను వెళ్ళి కాస్ట్యూమ్స్ తీసుకొస్తాను. సరే. ఎక్సలెంట్, అద్భుతంగా డాన్స్ చేశావు. నన్ను ఆపుదామని చూశారు కదా. నిన్ను ఆపాల్సిన అవసరం మాకేంటి? నేను వాష్రూమ్కి వెళ్ళగానే బయట డోర్ వేసింది ఎవరో నాకు తెలుసు. అలాంటి చీప్ ట్రిక్స్ చేసేది నువ్వేనని నాకు తెలుసు నిత్య. నాకు నిన్ను ఆపాల్సినంత కర్మ పట్టలేదు. నేను సపోర్ట్ చేసే ఊర్వశి నీకంటే చాలా బాగా డాన్స్ చేస్తుంది. తనే ఈ కాంపిటీషన్లో గెలుస్తుంది. మీరు నాకు భయపడి నన్ను వాష్రూమ్లో లాక్ చేయాలని చూసినప్పుడే నేను మిమ్మల్ని ఈ కాంపిటీషన్లో గెలిచాను. మీరిలాంటి పిచ్చి పనులు చేయకుండా నన్ను ఢీ కొట్టి గెలవాలంటే స్టేజ్ మీద మీ డాన్స్ పర్ఫార్మెన్స్తో నన్ను ఎదుర్కోండి. నువ్వు నాకసలు పోటీనే కాదక్కా. సరే, ఎవరికి పోటీనో ఎవరి సత్తా ఏంటో ఈ కాంపిటీషన్లో తేల్చుకుందాం. నేను కాంపిటీషన్లో ఇలా గెలిచేస్తాను. సరే, అది చూద్దాం. చూద్దాం. సుందరి నువ్వు నెక్స్ట్ రౌండ్ కి డాన్స్ ప్రాక్టీస్ చేయాలి కదా. రా రా. అమ్మా త్రిపుర, గాయత్రి, ఈ పూలు పెట్టుకోండమ్మా. నేను ఇప్పుడే వస్తాను. సుందరి ఆగు ఆగు. ఏంటి బాలాగారు? అటు తిరుగు. ఎందుకు? తిరుగు.
తిరుగు. అమ్మో ఏంటే వీడు రోజు రోజుకి వీళ్ళో ఈ మార్పేంటే వీడు చిన్న పిల్లోళ్ళ అనిపించట్లేదు స్కూలుకి వెళ్ళి ఆ ఆ నేర్చుకున్నాడు పసివాడనుకుంటే చాలా పెద్దోళ్లాగా ప్రవర్తిస్తున్నాడు వీడు చేసే పనులు చూస్తుంటే నాకైతే బుర్ర తిరిగిపోయి మెంటలొచ్చేలా ఉంది అత్తయ్య అదేమీ తెలిసి చేయట్లేదు, అనుకోకుండా అలా జరుగుతుందంతే. ఏదో నువ్వు అంటున్నావు గాని అనుకోకుండా జరుగుతుందంటే నమ్మలేకపోతున్నానే. సుందరి పద. నేను వంట చేయాలి. గాయత్రి చేస్తుంది వంట, నువ్వు పద. చూడు ఎక్కడికి? మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్. హా? పదా రా. అయ్యో బాలగారు, అమ్మో చూసావా చూసావా వాడు చేయి పట్టుకుని భార్యకి పువ్వులు పెట్టగానే రమ్మని తీసుకెళ్ళిపోతున్నాడు. పద 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 పదండి పదండి. అదిగో సాంగ్ మళ్ళీ వచ్చిందే. ఈడేమో మల్లెపూలు పెట్టాడు, లోపలికెళ్ళి తలుపేసుకున్నారు. ఇప్పుడేమో తదిగిడుతోం సాంగ్ వస్తోంది. అసలు నాకంత పిచ్చెక్కిపోతోంది. అత్తయ్య ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? దేనికోసం? దేనికోసమా? అసలే ఈ ఆస్తి మొత్తాన్ని త్రిపురకి రాసివ్వాలనే ఆలోచన మా అత్తగారికి ఉంది. ఇప్పుడేమో వాడు వారసుని కూడా కనేస్తే అసలు ఆస్తి మన చేతికొస్తుందో చచ్చినా రాదు. ముందు వీళ్ళేం చేస్తున్నారో చూద్దాం పద. పదండి.